తాలూకులో న్యాయ వ్యవస్థ దిగజారింది. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శేషానందన్ తెలిపారు. పావగడ చట్టాన్ని పాటించాల్సిన పోలీసు అధికారుల నిర్లక్ష్యం వైఖరిని ఖండిస్తూ తాలూకా న్యాయవాదుల సంఘం గురువారం నిరసన కూడా వ్యక్తం చేశారు. న్యాయవాదులు కోర్టు నుంచి శని మహాత్మా సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి తాలూకా కార్యాలయం ఎదుట రోడ్డును దిగ్బంధించి పోలీసులు తీరుపై నిరసన కూడా వ్యక్తం చేశారు. తాలూకా కార్యాలయంలో తహసీల్దార్ వరదరాజుకు వినతి పత్రం కూడా సమర్పించారు. నిజమే. నిరసన ఉద్దేశించి తాలూకా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శేషానందన్ మాట్లాడుతూ చట్టాన్ని పరిరక్షించవలసిన పోలీసులు దాడికి గురైన న్యాయవాది సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేయకుండా రాజకీయ నాయకుల అండంతో న్యాయవాదిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఆయన ఖండించారు. తాలూకులో న్యాయం చేసే న్యాయవాదికే న్యాయం జరగకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని కూడా ప్రశ్నించారు. నిజమే, శాంతి భద్రతల తాలూకులో పూర్తిగా క్షీణించిందంది. వెంటనే పావగడ పోలీస్ స్టేషన్లోని పోలీస్ అధికారులపై పోలీస్ శాఖ ఉన్నత అధికారులు తగిన చర్యలు కూడా తీసుకోవాలని, అలాగే న్యాయవాదిపై పెట్టిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని, న్యాయవాదిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు నిరసన కూడా తెలిపారు. రాజకీయ నేతలను బుజ్జగించేలా శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు తూతు మంత్రంగా నడుపుకుంటున్నారని కూడా ఆవేశం కూడా వ్యక్తం చేశారు. పోలీసుల తీరు వల్ల సామాన్యులకు పోలీసులపై నమ్మకం ఎలా వస్తుందని కూడా ప్రశ్నించారు. అలాగే నిరసనకారుల విజ్ఞప్తిపై తహసీల్దార్ వరదరాజు స్వీకరిస్తూ తాలూకా న్యాయవాదుల సంఘం ఇచ్చిన ఈ యొక్క వినతి పత్రాన్ని ఎస్పీ అలాగే డివైఎస్పీలకు బదిలీ చేస్తామన్నారు కూడా. ఈ యొక్క సందర్భంగా తాలూకా న్యాయవాదుల సంఘం కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, అలాగే న్యాయవాదుల రవీంద్ర మరియు జయసింహ కేఆర్, వెంకటస్వామి మారుతి, రాజశేఖర్, మంజునాథ్, రామాంజికే, అలాగే నాగేంద్రప్ప, అక్కలప్ప, రంగనాథ్ మరియు ఇతర న్యాయవాదులు కూడా పాల్గొన్నారు. రిపోర్టర్ శ్రీనివాస్, పావగడ.